హలో అండి, నమస్తే అందరికీ. చూడండి, చేపల కూర పులుసు చేసి చూపిద్దాం అనుకుంటున్నా. చేపలు తీసుకొచ్చాడు అంకులు. ఇది ఎట్లా చేస్తానో నేను నా స్టైల్లో సింపుల్గా తొందరగా అయిపోయింది. చేపల కూర అంటే కొంచెం కొంతమందికి భయంగా ఉంటుంది, ఎట్లా కుదురుతాయో ముక్క చెదిరిపోద్దేమో అని అదే భయంగా ఉంటారు. కానీ ఇది ముక్క చెదరదు. నేనైతే ఇప్పుడు ఒక అరగంట నుంచి కడిగి శుభ్రంగా 2 వంపులు ఉంచేసి ఒక ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టి కలిపేసేసి ఇప్పుడు మళ్ళీ అదైనాక ఒక 3-4 సార్లు కడిగానండి శుభ్రంగా. దానికి ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు 2 ఉల్లిపాయలు తీసుకున్నా, 2 టమాటాలు, ఒక 6-7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అల్లము, చిన్నుల్లిపాయలు పేస్ట్ వేసుకుంటే ఈ పొయ్యి మీద వేసి తొందరగా మనకు పని అయిపోవాలి. వంట చేసుకున్నామా తిన్నామా అన్నట్టుగా ఉండాలి నా పని. ఇప్పుడు దాకా పైన సరిపోయింది నాకు. ఇదిగండి గరం మసాలా లాగా నేను వేసి పెట్టుకుంటా ఇంట్లో. ఇదేంటంటే ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు మొత్తం వేపి పొడి కొట్టి పెట్టుకున్నానండి. ఎప్పుడన్నా ఇట్లా చికెన్లోకి, నేను చికెన్కి చేపలకి రెండింటికి అదే వేస్తానండి. ఇన్ని రకాలుగా ఉండదు నా దగ్గర. అయితే కొబ్బరి వేస్తాను తర్వాత. చికెన్లోకి అయితే కొబ్బరి యాడ్ చేసుకుంటాను, దీనికైతే కొబ్బరి అవసరం లేదండి. ఇదండి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, చింతపండు, ఒక నిమ్మకాయ అంత సైజుది ఇట్లా నానబెట్టుకుంటానని చెప్తాను కదండి. ఒక డబ్బాకి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంత తీసుకొని మనం దేనికైనా వాడుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వాటర్ పోసి ఉంచుతాను. మేము పులుసు కొంచెం నీళ్ళుగానే చేసుకుంటామండి. అది మీకు చూపిస్తాను నేను ఎట్లా చేస్తాననేది. ఇదిగండి ఆయిల్ పెట్టాను, 2 గంటల నూనె వేసానండి. దీంట్లో నేను కొద్దిగా, ఇది అందరూ వేస్తారో లేదో నాకు తెలియదండి, నేనైతే తాలింపు గింజలు వేసుకుంటానండి. మీరు చూడండి, ఇట్లా వేసి చూడండి, మీకు బాగుంటుంది. ఆవాలు, మినపప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, కొంచెం మెంతులు వేస్తానండి. మెంతులు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇదేంది పులుసు ఇట్లా ఉంటుందా అని అంటారేమో, అలాగే నేను చేస్తానండి, మీకు అదే చూపిస్తున్నాను. ఒక్కొక్కళ్ళ స్టైల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదండి. ఇదండి ఈ ముక్కలన్నీ వేస్తానండి. ఇది ఇప్పుడు వేగుతూ ఉంటుంది. కొద్దిగా మంట పెట్టి కొంచెం ఉల్లిపాయ ఆగటానికి ఉల్లిపాయ వరకు కొద్దిగా ఉప్పు వేస్తానండి, తొందరగా మగ్గటానికి. కొంచెం మగ్గేలోపు నేను ఈ అల్లము, చిన్నుల్లిపాయ పేస్ట్ వేసుకుంటానండి. ఇదండి కొంచెం కలర్ మారింది చూడండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మెత్తగా వేయనండి, కొంచెం కచ్చాపచ్చాగా వేస్తాను. అట్లా వేసుకుంటే బాగుంటుందండి. ఈ ముక్కలు వేగేటప్పటికి మనకి చిన్నుల్లిపాయ అల్లం వేసుకున్నాం మిక్సీకి. ఆ గ్యాప్లోనే నేను వీడియో ఆఫ్ చేశాను. ఆ పాయ ఒకటి ఒలుసుకున్నాను, అల్లం ముక్కలు పోసుకొని మిక్సీకి వేసా. అలోపు అది మగ్గిపోయింది. సిమ్లో పెట్టుకున్నానండి అప్పుడు ఉల్లిపాయలు. ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకున్నా. మళ్ళీ తగ్గిస్తాను. ఇప్పుడు ఏంటంటే తగ్గించేసి పిల్లలకు కూడా అర్థం కావాలని చెప్తున్నానండి, కారం వేస్తున్నాను. ఉప్పు తీసుకున్నాను కదా, ఈ ఉప్పు తర్వాత వేస్తాను. పులుసు పిసికినాక పులుసు పోస్తాం కదా, అప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఒక 1/2 స్పూన్, ఇది చిన్న స్పూన్ అండి, పసుపు వేస్తున్నాను. కొంచెం కారం, పసుపు వేసా. ఉప్పు ఆల్రెడీ ముక్కలకి కొద్దిగా వేసాను కదా ఉల్లిపాయకి పట్టేదానికి. ఇప్పుడు ప్రస్తుతానికి అది సరిపోద్ది. ఇప్పుడు ఇందులో
ఇదండి చిన్న స్పూన్ అండి ఇది, మన ఐస్ క్రీమ్ స్పూను. దాంతో 1.5 స్పూన్ వేస్తున్నాం గరం మసాలా, సరిపోద్ది. ఇప్పుడు ముక్కలు వేస్తున్నానండి. ఇప్పుడు ఈ గుజ్జు ముక్కలకు పట్టిస్తే బాగా పట్టుకుంటుందండి ముక్కలకి. ఇట్లా వెడల్పాటి గిన్నె అయితేనే బాగుంటుందండి, లేదంటే బాండీ లాంటిదైనా పెట్టుకోవచ్చు. మన ఇంట్లో ఏ వస్తువు ఉంటే అదే. ఇప్పుడు అందరూ చేపల సెట్లు కొనుక్కుంటున్నారు కదా, బండ్ల మీద వస్తే తీసుకున్నా నేను. అంతకుముందు నేను బాండీలోనే చేసుకునేదాన్ని. ఇది ఒక్క నిమిషం ఇట్లా పట్టించామా, కొంతమంది ఏమో విడిగా ముందే పట్టిస్తారు, నేనైతే ఇట్లా పొయ్యి మీద పట్టిస్తా. ఒక్క నిమిషం అండి, కొంచెం మూత పెట్టి పక్కన పెడదాము. ఇదిగండి, ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేస్తున్నా, 2 రెమ్మలు. మూత పెట్టి ఉంచాను ఒక్క నిమిషం, చిన్నగా కలబెట్టుకొని కదిలిస్తే చాలు, ఊరికట్లా. అంటే ఏమన్నా అడుగు అంటుందా అని. ఇప్పుడు పులుసు పోద్దాము. ఇదిగండి, పులుసు పలచగా చేస్తానండి నేను. ఇప్పుడు ఉప్పు వేద్దాం, కళ్ళుప్పు. తర్వాత 1 నిమిషం ఆపి, అదే మంట ఉంటుంది, 1 నిమిషం అట్లా ఉంచి సిమ్లో పెట్టాను, సిమ్లోనే ఉడికిద్దాము. ఆ ఉప్పు అంతా ఇటు కలిసిద్ది. ఈ పులుసు కూడా కొంచెం నీళ్ళు పడతాయండి, కొంచెం నీళ్ళు వేస్తాను. ఎందుకంటే కొంచెం వాటర్ వేస్తున్నాను. మాకు పులుసుగానే ఉండాలండి అన్నంలోకి. ఈ పులుసు కలుపుకునేది ఆ ముక్కని తీసుకొని తింటాడు, మాకు అట్లా అలవాటు. మా పిల్లలకు కూడా ఇక్కడనే అలవాటు. ఇప్పుడు కొంచెం ఉప్పు కారం చూసుకున్నాము. ఇప్పుడైతే మనకి నీళ్ళల్లో కలిసిపోద్ది. కొంచెం ఉప్పు కారం చూద్దాం. పులుపు కారం అనేది ఎవరెవరి ఇష్టం అండి. కొంచెం పట్టిద్ది, పులుపు సరిపోయింది కానీ ఉప్పు కొంచెం పట్టిద్ది. ఒక స్పూన్ అంత వేసాను, ఒక 1/2 స్పూను కారం వేస్తున్నాను. ఇప్పుడైతే ఇంకా ఇట్లా కలిపేస్తే సరిపోయిద్ది. ఇప్పుడు హైలోనే ఉందండి, కలుపుతున్నాను కదా. ఇంక ఇప్పుడు తగ్గిస్తాను మంట. ఇట్లా చూసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికిస్తే ఈ పులుసు మసాలాలు అన్నీ ముక్కలు పట్టి ముక్క బాగుంటుంది. ఇప్పుడు మంట తగ్గించేసి మూత పెట్టేస్తున్నా. కరివేపాకు వేసాను కదా, ఇంకా అది మళ్ళీ చూపిస్తా. ఇదండి అయిపోయిందండి, ఇంకా 5 నిమిషాలు. ఎందుకంటే ముందు కొంచెం మగ్గించాం కదండి, తాలింపులో కొద్దిగా ముక్క మగ్గింది కాబట్టి ఇంకెక్కువ మనం ఉడకనియాల్సిన అవసరం లేదు. ఉడికిపోయింది ముక్క కూడా. ఇదిగోండి, ఉడికింది. నేను ఇప్పుడు అది ఇంకొక 2 నిమిషాలు ఉంచుతానండి, సిమ్లోనే ఉంది. ఒక 2 నిమిషాలు పెట్టి పెడతాను. ఇదిగండి అయిపోయిందండి. ఇంకా ఇట్లా ఆయిల్ పైకి తేలేస్తుంది కదా, పైకి వచ్చినప్పుడు ఇంకా అయిపోయినట్టు. మనకి బాగా ఉడికిపోయింది, మంచి స్మెల్ వస్తుంది. చేపల పులుసు రెడీ.
అన్నం ఉడికింది ఇప్పుడే, ఇంకా తింటమే తరువాయి. అంకుల్ తింటా చూపిస్తాడు, చెప్తాడు మీకు ఎలా ఉందనేది. ఇదండి, ఇది చేపల పులుసు ఎప్పుడైనా మరుసటి రోజుకి బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. మేము ఇద్దరమే కాబట్టి ఇప్పుడు చెరొక ముక్క రెండు ముక్కలో తింటాము, వీళ్ళని బట్టి మిగిలింది రేపు తింటాము. ఇప్పుడు అంకుల్ చూపిస్తాడు మీకు తినేటప్పుడు. ఇదిగండి చూడండి, బాగా రెడీ అయిపోయింది చేపల పులుసు. అంకుల్కి పెడుతున్నాను, భోజనం చేస్తున్నారు. దగ్గర పెట్టు, పళ్ళెం ఇటు పెట్టు. మాకు అట్లా పులుసు తింటామండి. అంకుల్ ఇప్పుడు తిని చూపిస్తారు. తిని అంతవరకు కలుపుతున్నాడు. ఫ్యాన్ గాలికి సౌండ్ ఎక్కువ వస్తుందని ముక్క కూడా తీసుకో. కాలుతుంది, ఇప్పుడే పోయి ఆపాను, తీసుకొచ్చాను. ముక్కది ఉడికిందా ముక్క? ఇక్కడి ఉంటుంది. అదండి, బాగా ఉడికిపోయింది. ఇంకా మంచిగా రేపు తింటే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు కూడా టేస్ట్, ముక్క తీసుకొని తిని. అదండి, ఒకప్పుడు అసలు ఆయనకి తినటం చేత కాదు. ఆ ముక్క మొత్తం నోట్లో పెట్టుకొని ముళ్ళన్నీ వచ్చినాయి అని చెప్పి పక్కన పడేస్తే, మా పిల్లలు చిన్నప్పుడు అదంతా నేను తీసి ఇస్తుంటే పిల్లలకి అందరికీ కూర్చోబెట్టుకొని నేను తీసి ఆ ముద్ద చిన్న చిన్న ముక్కలు చేసి ముళ్ళు తీసి ఇస్తూ ఉండేదాన్ని. అట్ట తినేవాళ్ళు. ఎప్పుడన్నా నాకు కుదరదులే, ఇప్పుడు నాకు ఓపిక లేదన్నా కూడా అసలు తినేవాళ్ళు కాదు. ముక్క పులుసు వరకు తింటారు. అట్లా పులుసు అలవాటు అయింది మాకు. ఆ నీళ్ళ పులుసులాగా రసంలాగా చేసుకోవటం మాకు అలవాటు అయింది అప్పటి నుంచి. నేను అవి తీసేలోపు వాళ్ళు ఈ పులుసుతోటి తింటూ ఉంటారు. ఇలా చేసుకుంటే మనకి తిన్నట్టు కూడా ఉంటుంది. ఒక్కొక్కళ్ళ ఇంట్లో చిక్కగా చేస్తారు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చిక్కగా చేశారు, అట్ట కూడా నేను తిన్నాను. అది కూడా బాగానే ఉంది. అది ఎవరెవరి ఇష్టం అండి. ఓకే అండి, ఇదే చేపల పులుసు మా స్టైల్లో నేను చేసే చేపల పులుసు. చెప్పు ఎలా ఉంది, చెప్పు. సరే బాయ్ చెప్పు అయితే. బాయ్, ఉంటానండి. ఇట్లా ఒకసారి చేయండి మీరు కూడా, ఎలా ఉందో చేసి చెప్పండి. ఫుడ్ ఐటమ్స్ చేసి చూపించమంటున్నారని చూపిస్తున్నానండి. అప్పుడప్పుడు ఇవి కూడా చూపిస్తుంటాను, చూసి లైక్ చేయండి నచ్చితే కనుక. ఇట్లా సింపుల్గా, నేనేమి ఇప్పుడు కొత్తిమీర వేయలేదు, ఏం లేదు, సింపుల్ మసాలా వేసి వండాను, తొందరగానే అయిపోయింది. ఓకే అండి, మీరు కూడా ఇట్లా ట్రై చేసి నాకు ఎట్లా ఉందో చెప్పండి. ఒక లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి షేర్ చేసి చూపించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నేను మేము ఇంట్లో మేము ఏం చేసుకొని తింటున్నాము అది నేను ఒక్కొక్కటి ఎప్పుడన్నా కుదిరినప్పుడు ఇట్లా చేసి చూపిస్తానండి. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి.